పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి ఊపిరితిత్తుల కణజాల వ్యాధులు ఊపిరితిత్తుల సహాయక కణజాలం, ఇంటర్స్టిటియం యొక్క మచ్చలు లేదా వాపును కలిగి ఉంటాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ఉబ్బసం, COPD, న్యూమోనియా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఇతర పరిస్థితులు వాయుమార్గాలు, గాలి సంచులు, అల్వియోలి లేదా కణాలను ప్రభావితం చేస్తాయి. ఇది సంకుచితం, ద్రవం పేరుకుపోవడం లేదా అసాధారణ కణాల పెరుగుదల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవన్నీ ఊపిరితిత్తుల పనితీరును తగ్గిస్తాయి. కారణాలు ఇన్ఫెక్షన్లు, ధూమపానం, జన్యుశాస్త్రం మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధులు, లూపస్, రా వంటివి నుండి పర్యావరణ బహిర్గతం, ఆస్బెస్టాస్, కాలుష్యం వరకు ఉంటాయి. ఊపిరితిత్తుల కణజాల వ్యాధుల యొక్క ముఖ్య రకాలు. 1. ఇంటర్స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధులు, ఇల్డ్లు. ఊపిరితిత్తుల కణజాలంపై మచ్చలు, ఫైబ్రోసిస్ కలిగించే రుగ్మతల సమూహం. ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని గట్టిగా చేస్తుంది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, IPF, ఎటువంటి కారణం లేకుండా మచ్చలు ఏర్పడటం. ఆస్బెస్టాసిస్, ఆస్బెస్టాస్ ఫైబర్ పీల్చడం నుండి. సార్కోయిడోసిస్, ఊపిరితిత్తులు, శోషరస కణుపులలో శోథ కణాల సేకరణలు, గ్రాన్యులోమాస్. ఇతర వ్యాధులకు సంబంధించినవి. బంధన కణజాల రుగ్మతలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్క్లెరోడెర్మా. 1. అబ్స్ట్రక్టివ్ వ్యాధులు, వాయుమార్గ సమస్యలు. వాయుమార్గాలను అడ్డుకోవడం లేదా ఇరుకైనది, గాలిని బంధించడం. ఉబ్బసం, దీర్ఘకాలిక మంట, దుస్సంకోచాలు, శ్లేష్మం. COPD, క్రానిక్ బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా, శ్వాసను సరిగ్గా బయటకు విసర్జించలేకపోవడం. ఎంఫిసెమా గాలి సంచులను దెబ్బతీస్తుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్, మందపాటి శ్లేష్మం శ్వాసనాళాలను అడ్డుకుంటుంది. 1. ఇన్ఫెక్షన్లు. న్యూమోనియా, గాలి సంచులు ద్రవంతో నిండిపోతాయి. క్షయ, TB, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. 1. క్యాన్సర్, అసాధారణ కణ పెరుగుదల, చిన్న కణం, చిన్నది కాని కణం. 2. ఇతర, పల్మనరీ ఎడెమా, ద్రవం, పల్మనరీ ఎంబోలస్, అడ్డుపడిన ధమని. సాధారణ కారణాలు మరియు ట్రిగ్గర్లు. 1. ధూమపానం, ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం, COPD. 2. పర్యావరణం, వృత్తి, ఆస్బెస్టాస్, రాడాన్, కాలుష్యం, రసాయనాలు. 3. ఆటో ఇమ్యూన్ పరిస్థితులు, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్క్లెరోడెర్మా. మరియు 4. ఇన్ఫెక్షన్లు, వైరస్లు, బ్యాక్టీరియా. లక్షణాలు. శ్వాస ఆడకపోవడం, డిస్ప్నియా, దీర్ఘకాలిక దగ్గు, తడి లేదా పొడి, గురక, మరియు ఛాతీ బిగుతు. చికిత్స. మందులు, స్టెరాయిడ్స్, ఇన్హేల్డ్ మందులు, యాంటీ ఫైబ్రోటిక్స్. ఆక్సిజన్ థెరపీ. పల్మనరీ రిహాబ్, జీవనశైలి మార్పులు, ధూమపానం మానేయడం. మరియు కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల మార్పిడి. ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వైద్య సలహా లేదా రోగనిర్ధారణ కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి. AI ప్రతిస్పందన